హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ అయితే మండే బ్లాగు. మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుంది. చూడండి, మా చిట్టి పాప అయితే చక్కగా లేచింది. మార్నింగే లేస్తుంది 6 o'clockకి. చక్కగా మంచిగా ఆడుకుంటుంది. ఎండ కూడా వచ్చింది ఇంట్లోకి. ఎండకు మంచిగా ఆడుకుంటుంది. నేనైతే ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేశాను. నిన్న నైట్ది చికెన్ కర్రీ ఉండే, దానిపైకి చపాతీలు బాగుంటాయి కదా, అందుకనేసి అయితే కాంబినేషన్ బాగుంటుందని చపాతీలు ప్రిపేర్ చేశాను. తమ్ముడైతే ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళాడు ఇంటికి. తమ్ముడు ఉన్నప్పుడైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండే. ఇక తమ్ముడు వెళ్ళాడు. పిల్లల్ని పడుకోబెట్టేసి పని చేసుకోవాలి. సింకులో గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా కడిగేసుకోవాలి. పిల్లలు పడుకున్న తర్వాత అయితే కడిగేసుకుంటాను. మా చిట్టి పాప, పెద్ద పాప కూడా చక్కగా ఆడుకుంటుంది బయట. మార్నింగే పిల్లలు చక్కగా ఆడుకుంటారు. కొంచెం ఆఫ్టర్నూనే ఇబ్బందిగా ఉంటుంది, అల్లరి చేస్తారు. ఇప్పుడైతే ఆడుకుంటున్నారు చక్కగా. నేనైతే వేసుకున్నాను, వేసి అక్కడ పెట్టాను. పెడితే పిల్లలు చూడండి ఎలా ముడుతూ ఉన్నారో. మా పెద్ద పాప అయితే తింటుంది. తిని మా చిన్న పాపకైతే ఇచ్చింది. ఏదైనా కూడా పెద్ద పాప చిన్న పాపకైతే ఇస్తుంది మంచిగా. తాను తినేదైతే చెల్లికి ఇస్తాననేసి ఇస్తుంది మంచిగా. ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటారు. పెద్ద పాప అయితే చిన్న పాపని ఏమీ అనదు, మంచిగా ఆడిస్తుంది. పిల్లలిద్దరు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే తింటూ ఉన్నాను. పెద్ద పాపకైతే తినిపించాను. మా వారు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం తినిపించారు. ఇక నేను తింటూ ఉన్నాను. నేను తినిపిస్తే తినలేదు. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుంది. చూడండి, పెద్ద పాప అయితే చక్కగా కూర్చుంది, చిన్న పాప అయితే ఆడుకుంటుంది. పిల్లలు ఎక్కువగా అల్లరైతే ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి అయితే చేయరు, ఆడుకుంటారు చక్కగా. పిల్లలిద్దరికైతే స్నానాలు చేపించాను. చిన్న పాపకి చేపించాను, పెద్ద పాపకైతే చేపించలేదు. పడుకుంటానన్నది, అందుకనేసి వాళ్ళిద్దరినైతే పడుకోబెట్టేశాను. ఇప్పుడైతే నేను పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, పిల్లలు ఆడుకున్నవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని చేసుకోవాలి. తర్వాత సింకులో గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసేసుకోవాలి. పిల్లలు లేస్తే మట్టుకైతే చిన్న పాప నా దగ్గరికే వస్తుంది, ఏమీ పని చేయనివ్వదు, పనులేవి కావు. అందుకనేసి అయితే నేను పనులు చేసేసుకోవాలి. రైస్ అయితే పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే రైస్ పెట్టలేదు, ఆఫ్టర్నూన్కి అయితే రైస్ పెట్టాలి. మా వారైతే ఆఫ్టర్నూన్కి కూడా చపాతీలు అయితే తీసుకువెళ్ళారు. చూడండి, బట్టలు అయితే చాలా ఉన్నాయి. కొన్ని మిషన్లో వేస్తాను, కొన్ని అయితే చేత్తో వాష్ చేస్తాను. మిషన్లో వేసేటివి అయితే వేస్తాను. చిన్నపిల్లల మట్టుకు చేత్తోనైతే వాష్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా వాష్ చేసేసుకోవాలి. అలాగే క్లీన్గా చేసుకోవాలి. స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. పైన ఇలా తుడుస్తున్నాను. 1 week ఒకసారి అయితే వాటర్తో వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా క్లీన్గా తుడిచేసుకుంటున్నాను. తర్వాత రైస్ అయితే పెట్టాను ఆఫ్టర్నూన్కి. మా వారైతే ఆఫ్టర్నూన్కి చపాతీలే తీసుకెళ్లారు. నాకు మా పాపకి మట్టుకు రైస్ అయితే పెట్టాను. రైస్ అయితే నేను పని చేసుకునే లోపు రైస్ అవుతుందనేసి. చూడండి, ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. నేను 12:30కి స్టార్ట్ చేశాను పనులు. 1:15 45 minutesలో అన్నీ కంప్లీట్గా చేసేసుకున్నాను. ఊడ్చాను, అలాగే గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా వేసుకున్నాను. అలాగే సర్ఫ్లో పెట్టేటివి ఉంటే అవైతే సర్ఫ్లో పెట్టాను, చిన్నపిల్లలవి. ఇంకా బట్టలు అయితే వాష్ చేయలేదు. ఆ లోపు అయితే ఇద్దరు పిల్లలు ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నారు. పిల్లలు ఎప్పుడెప్పుడు లేస్తారు అనేసి నాకైతే అదే భయం. వాళ్ళు లేస్తే మట్టుకు పని అయితే కాదు, అందుకనేసి త్వరగానైతే చేసేసుకుంటున్నాను. చూడండి, ఎన్ని గిన్నెలు ఉన్నాయో. చాలా గిన్నెలు అయితే అవుతూ ఉంటాయి డైలీ. పిల్లలు అదొకటి ఇదొకటి అని ప్రతిసారి గిన్నెలు అవుతూనే ఉంటాయి. అలాగే నేను పని చేసుకునే లోపు రైస్ అయితే ఉడికింది. తలకైతే ఆయిల్ పెట్టుకోవాలండి. తలకు ఆయిల్ పెట్టుకొని స్నానం అయితే చేసేసుకుంటాను. మనకు అన్నమైందా లేదా అని తెలియడానికి నేను మీకు చిట్కా చెప్తాను. మనం అన్నమైందా లేదా అని మనం ఇలా చూస్తే కొన్నిసార్లు మనకు తెలియదు కదా. అందుకనేసి కొన్ని వాటర్ ఉంటాయి కదా, వాటర్ వేలుకు పెట్టుకొని ఇట్లా అంటే మనకు చుర్రుమని సౌండ్ వస్తుంది. చూడండి, చుర్రుమని.
అంతే, మనకు అన్నం అయితే అయినట్లు. అలా సౌండ్ వస్తే వాటర్ని పెట్టుకొని కొద్దిగా ఇలా తగిలిస్తే చుర్రుమనాలి. అప్పుడైతే మనకు అన్నం అనేది కంప్లీట్ అయినట్టు. బట్టలు అయితే క్లీన్గా వాష్ చేశాను. కొన్ని వాష్ చేసేటివి ఉండే, అందుకనేసి మిషన్లోనైతే వేయలేదు, చేతితో వాష్ చేశాను. అవైతే ఆరబెట్టుకోవాలి, స్నానం చేసి ఆరబెట్టుకుంటాను. బట్టలు అయితే ఆరబెడుతున్నాను, స్నానం అయితే చేసేసాను, బట్టలు ఆరబెడుతూ ఉన్నాను. బయట అయితే మాకు ఎండ అయితే చాలా వస్తుంది, బట్టలు అయితే త్వరగానే ఆరిపోతాయి. ఇవి నేను చేత్తో వాష్ చేసినవి అయితే ఆరబెట్టుకుంటున్నాను. మిషన్లో వేసినవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇవి ఆరేంతలోపు అవి అయితే అవుతాయి కదా, అవి ఈవినింగ్ కూడా వేయచ్చు, అవి కూడా తొందరగానే ఆరిపోతాయి. చాలా గాలి వస్తుంది, మంచిగా ఎండ అయితే తగులుతుంది బట్టలకి, మంచిగా త్వరగానే ఆరిపోతాయి. బట్టలు అయితే అన్నీ ఆరబెట్టేసాను. బట్టలు ఆరబెట్టిన తర్వాత మా విన్సి తల్లి అయితే లేచింది, అలాగే ఆన్సీ పాప కూడా లేచింది. ఇందాకైతే 3:30 అవుతుంది. ఇందాకైతే ఫ్యామిలీ డీటెయిల్స్ రాసుకోవడానికి వచ్చారు, వాళ్ళకైతే డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. తర్వాత పిల్లలిద్దరు చూడండి ఆడుకొని అన్నీ కూడా బొమ్మలు కింద పడేశారు. నేనైతే ఆన్సీ పాపను ఎత్తుకొని ఉన్నాను, విన్సి పాప పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చూడండి, నేను ఆన్సీ పాపను ఎత్తుకొని ఉన్నాను, చక్కగా చూస్తుంది. ఈరోజైతే షర్ట్ వేసాను, తనకి షర్ట్ ఉండే ఒకటి. తను 21st రోజు పేరు పెట్టినప్పుడు వేరే వాళ్ళు తీసుకొచ్చారు షర్ట్ అయితే, అది చాలా రోజుల నుంచి అలాగే ఉంటుందనేసి తనకైతే షర్ట్ వేశాను. అచ్చం అబ్బాయిలాగే అనిపించింది నాకైతే. తను చూడండి, ఆన్సీ ఓ అబ్బాయిలాగే ఉన్నావు చూడు, సేమ్ అలాగే ఉంది కదండి అబ్బాయిలాగా. మా ఆన్సీ పాప షర్ట్ వేసాను, చాలా రోజులకి వేసాను. నాకు ఈరోజు ఎందుకో వేయాలనిపించింది ఆన్సీ తల్లికి, అందుకనేసి అయితే షర్ట్ వేసాను. చూడండి ఎలా అరుస్తుందో, ఫోన్ ఇమ్మంటుంది, ఫోన్ ఇమ్మని అడుగుతుంది ఆన్సీ పాప. ఫోన్ ఇవ్వాలా నీకు? విన్సీరా, విన్సీ పాప కూడా వస్తుంది చూడండి. విన్సీ తల్లి, ఇది వద్దు, ఇది స్టాండ్ది, ఇది పాడైపోతుంది. విన్సీ పాప లేచింది, వీళ్ళిద్దరికి కూడా నేను అన్నం తినిపించాలి. ఆన్సీ పాప ఎలా ఇమ్మంటుంది, నా దగ్గర ఉన్నది ఏదైనా తను కావాలని అడుగుతుంది. అవి తీసేస్తారు స్టాండ్ది అయితే, స్టాండ్కుంటే ఏంటి ఏంటి ఇంచి ఆన్చి. పాపకు అన్నం వేసాను, చికెన్ కర్రీ ఉండే అదే ఉంది, ఆఫ్టర్నూన్ కూడా అదే కర్రీతో తినిపిస్తూ ఉన్నాను. వేడి వాటర్ అయితే పెట్టాను పిల్లలకి తాగిపించడానికి. చిన్న పాపకైతే కొంచెం కోల్డ్ అయింది, అందుకనేసి చల్లటి వాటర్ తాగిపిస్తే మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుంది కదా అనేసి వేడి వాటర్ అయితే తాగిపిస్తాను. ఇదైతే బాటిల్లో వేస్తే మట్టుకైతే 24 hours అయితే వేడిగా ఉంటాయి, అందుకనేసి ఒకసారి వేడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు అడిగినప్పుడల్లా మనం దీంట్లోవి వాటర్ ఇవ్వచ్చు. అందుకనేసి నేనైతే వేడి వాటర్ చేస్తాను, చేసి బాటిల్లో వేసుకొని ఉంచుకుంటాను. పిల్లలు అడిగినప్పుడు మట్టుకు ఇస్తూ ఉంటాను. జలుబు చేస్తే చల్లటి వాటర్ తాగిపిస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా పిల్లలకి జలుబు తగ్గడానికి కొద్దిగా ఎక్కువనే రోజులు పడుతుంది కదా, అందుకనేసి ఇలా వేడి వాటర్ తాగిస్తే పిల్లలకి తొందరగా జలుబు అనేది తగ్గుతుంది.
విన్సీ యాన్సీ పాపలు అయితే అన్నం తిన్నారు. ఇప్పుడే బయటకు అయితే వచ్చేసాము. నేను చైర్లో కూర్చున్నాను. మా విన్సీ పాప యాన్సీ పాపని ఆడిస్తూ ఉంది. చక్కగా మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు. చెల్లని ఆడిపి. మా విన్సీ పాప బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని డ్యాన్స్ చేస్తుంది. యాన్సీ యాన్సీ హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5 o'clock అవుతుంది. మార్నింగ్ ఒక చపాతీ ఉంచాను, మార్నింగ్ చేసినవి. ఎందుకంటే పాపకి చపాతీ ఎగ్ రోల్ చేసిద్దామనేసి ఒకటైతే ఉంది. చపాతీ ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చపాతీ పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా తినడానికి. ఇలా వేసిచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దాంట్లో ఎగ్ ఉంటుందనేసి. నేనైతే ఎప్పుడైనా ఇలా చపాతీ మా విన్సీ పాప తిననప్పుడు నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఒక బౌల్లో ఎగ్గును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, సాల్ట్ రెండే వేసాను నేను, ఇంకేమీ యాడ్ చేయలేదు. అవి రెండు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలిపేసుకోవాలి. మంచిగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఎగ్గును అయితే వేసేసుకోవాలి. ముందుగా ఎగ్గును వేసుకొని కొంచెము ఎగ్గు కొంచెం ఉడకగానే ఎగ్గుకి వేడి తగలగానే ఈ చపాతీని మనం దానిపైన పెట్టేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఉడకనవసరం లేదు. ఇలా వేసేసుకొని కొంచెం ప్రెస్ చేయాలి పైన. ఇలా ప్రెస్ చేసి మనము మళ్ళీ ఎగ్గున్న వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఒక 2 సార్లు మనం అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ఎగ్ రోల్ అయితే ప్రిపేర్ అయ్యింది. నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసి కట్ చేస్తున్నాను మిడిల్లోకి. ఇలా కట్ చేసి మా విన్సీ పాపకైతే తినిపిస్తాను. చాలా టేస్టీగా ఉంది, నేను కూడా తిన్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా విన్సీ పాపకైతే తినిపిస్తూ ఉన్నాను. చాలా బాగుందని చెప్పింది విన్సీ పాప. ఏదైనా తనకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటుంది. ఒకటైతే తిన్నది, తర్వాత ఒకటైతే నేనైతే తిన్నాను. మా వారైతే మా విన్సీ పాపకి బిస్కెట్స్ తీసుకొచ్చారు, అవైతే తిన్నది. ఈవినింగ్ అయితే నేను మిల్ మేకర్తో పులావ్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఆ వీడియో అయితే తీయలేదండి. అంతకుముందు నేను షార్ట్లో ఈ వీడియో అయితే పెట్టాను. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మేమైతే వేసుకొని తింటూ ఉన్నాము. మా వారికి అయితే ఇచ్చాను. ఏమైనా సౌండ్లు వస్తే మటుకు ఇగ్నోర్ చేయండి. నేను మా పిల్లలు అయితే చాలా అరుస్తున్నారు హాల్లో. నేనైతే ఇక్కడ చెప్పుకుంటున్నాను, బెడ్రూమ్లో చాలా అరుస్తున్నారు. పిల్లలు పడుకున్నప్పుడు చెప్పుదామంటే పని అయితే ఉంటుంది, ఆ పని చేసుకునేసరికి టైం అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.